నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి రెండు కారణాలు. ఒకటి, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా స్ప్రెడ్డింగ్ జరుగుతుంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. ఇప్పుడు అదే జరుగుతుంది. నీరుకొండలో ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి మంత్రి నారాయణ గారు మీడియా ముందు ఒకసారి మాట్లాడారు. 1750 కోట్లతో నిర్మిస్తున్నాము అని చెప్పేసి. కాకపోతే దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వము ఇవ్వలేదు. దానికి సంబంధించిన జీవో కూడా ఇంకా ప్రభుత్వం ఏమి రిలీజ్ చేయలేదు. కాకపోతే ఇప్పటికే ఎన్టీఆర్ గారి విగ్రహం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు చాలా మంది. 1750 కోట్లతో అని ఒకరు, 17,000 కోట్లకు ఖర్చు చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది ఇట్లా రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రభుత్వం దగ్గర మెడికల్ కాలేజీలు నిర్మించడానికి నిధులు లేవు, కానీ ఎన్టీఆర్ గారి విగ్రహానికి మాత్రం ఖర్చు చేస్తున్నారు, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఎవరికి తోచినట్టు వాళ్ళు ఊహించుకొని రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు ఎన్టీఆర్ గారి విగ్రహం విషయంలో. ఇక రెండోది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓవర్ ఎలివేషన్స్ ఎక్కువగా ఇచ్చుకుంటారు. చెప్పేది చేసేది ఆవగించంత అయితే చెప్పుకునేది చాంతాడంత ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా ఓవర్ ఎలివేషన్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ప్రజలు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారి మీద. అలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటే గ్రౌండ్ లెవెల్లోనేమో అట్లా రిజల్ట్ అనేది ఆ విధంగా కనపడకపోయేసరికి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారి మీద నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఇప్పటికైనా ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్డింగ్ విషయంలో కానివ్వండి, లేదు ఇట్లా ఓవర్ ఎలివేషన్స్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి దృష్టి సారిస్తే ఆ నష్టం ఎంతో కొంత తగ్గుతుంది. మీరేమంటారు? మీకున్న ఒపీనియన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా ఏమేం వాటి వల్ల చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోతూ ఉంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.